ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం రేండీ ఆర్టన్ గురించి. సరిగ్గా ఈ రోజున 21 ఏళ్ల క్రితం రేండీ ఆర్టన్ ఫస్ట్ ఆర్‌కేఓ ఇచ్చినారు డబ్ల్యూడబ్ల్యూఈలో. సో రేండీ ఆర్టన్ మ్యాచెస్ ఇంట్రెస్టింగ్‌గా చూసేది ఆర్‌కేఓ మూవ్ కోసం. రేండీ ఆర్టన్ ఎప్పుడెప్పుడు ఆర్‌కేఓ ఇస్తారనే దానికోసమే చాలామంది ఫ్యాన్స్ రేండీ ఆర్టన్ మ్యాచెస్ అయితే చూస్తారన్నమాట. సో ఆ మూవ్ చాలామంది ఫ్యాన్స్‌కి ఇష్టం. అండ్ నాకు కూడా ఆర్‌కేఓ అంటే చాలా ఇష్టమన్నమాట. సో సరిగ్గా ఈ రోజున 21 ఏళ్ల క్రితం ఆర్‌కేఓ అనే ఫినిషర్ మూవ్ డెబ్యూట్ అయితే అవ్వడం జరిగింది. డబ్ల్యూడబ్ల్యూఈలో ఫస్ట్ టైం రేండీ ఆర్టన్ ఈ రోజున ఆర్‌కేఓ ఫినిషర్‌ని కొట్టినారు. సో మరి మీకు ఆర్‌కేఓ ఫినిషర్ మూవ్ అంటే నచ్చుతుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. సో ఆల్రెడీ వీళ్ళ మధ్య 2 టైమ్స్ మ్యాచ్ జరిగింది. WrestleMania 39 మెయిన్ ఈవెంట్‌లో అండ్ WrestleMania 40 మెయిన్ ఈవెంట్‌లో. 2 సార్లు అయితే మ్యాచ్ అయితే జరిగింది. సో మరి మళ్ళీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతదా? జరగదా? సో మనకి WrestleMania 40లోనే రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయినప్పుడే మనకి అప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. ఏమని? రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మళ్ళీ జరుగుతది. అంటే ఇప్పుడు WrestleMania 40లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అయినా, కోడీ విన్ అయినా, రోమన్ విన్ అయినా మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ అయితే వచ్చింది. ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఆ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పార్ట్ 3 కంపల్సరీగా జరుగుతదంట. బట్ అది ఎప్పుడు జరుగుతది? సమ్మర్ స్లామ్‌లోనా? సో సమ్మర్ స్లామ్‌లో జరిగే ఛాన్స్ అయితే లేదు. 100% లేదనే చెప్పాలి. సో మనకి ఇక డైరెక్ట్‌గా WrestleMania 41లోనే. సో అదేంది బ్రో మళ్ళీ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అంటున్నావా? సో మనకి చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేసేది రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కోసం కాదు. రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ కోసం. సో ఇదొక డ్రీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ WrestleMania 40లో జరగాలి. కాకపోతే డిలే అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ అంటే WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ కంపల్సరీగా జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి ఈ మ్యాచ్ WrestleMania 41లో జరుగుతదని. సో ఇప్పుడు మళ్ళీ రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందని కూడా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. మరి WrestleMania 41లో ఏ మ్యాచ్ జరుగుతది? కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచా? లేదంటే రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్ మ్యాచా? సో బిగ్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు ఈ 2 మ్యాచెస్. సో మరి దేనికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనకి ఇంకొక అప్డేట్ కూడా వచ్చుండే. ఆ అప్డేట్ ఏందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ WrestleMania 41లో బ్లడ్ లైన్ మెంబరే 2 మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అంటే నైట్ 1 WrestleMania 41 నైట్ 1లో అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో రెండిట్లో రోమన్ రెయిన్స్ కావచ్చు లేదంటే రాక్ కావచ్చు. ఇద్దరిలో అంటే బ్లడ్ లైన్ మెంబరే 2 మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారని రూమర్ అయితే వచ్చుండే. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ 2 మ్యాచెస్ జరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇంకొక లిటిగేషన్ కూడా ఉంది. అదేంటంటే రాక్ క్లియర్‌గా చెప్పినారు నేను నీకోసం వస్తానని కోడీ రోడ్స్‌తో WrestleMania 40 అయిపోయిన తర్వాత రాలో. సో దాన్ని బట్టి చూసుకుంటే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు 3 మ్యాచెస్ ఉన్నాయన్నమాట. రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్, కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ అండ్ రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్. 3 మ్యాచెస్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ రూమర్ అప్డేట్ ఏమొచ్చిందంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ కంపల్సరీగా జరుగుతది. సో ఇదొక పార్ట్ 3. సో పార్ట్ 3 మ్యాచ్ కంపల్సరీ జరుగుతదని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అంతేకాదు ఇప్పుడు షాకింగ్ అప్డేట్ ఏంది అంటే ఇప్పుడు రోల్స్ రివర్స్ అవుతాయంట. రోమన్ రెయిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పార్ట్ 3 జరిగినప్పుడు. అంటే రోమన్ రెయిన్స్ WrestleMania 39 WrestleMania 40లో హీల్ క్యారెక్టర్‌లో ఉండే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ మ్యాచ్ జరిగినప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ జరిగినప్పుడు రోమన్ రెయిన్స్ ఏమో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉంటారంట. అండ్ కోడీ రోడ్స్ ఏమో హీల్ సూపర్ స్టార్‌గా మారిపోతారంట. సో ఈ అప్డేట్ కూడా వచ్చింది. సో ఇది కొంచెం షాకింగ్ అని చెప్పుకోవచ్చు. సో కోడీ రోడ్స్ ప్రెజెంట్ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. అండ్ రోమన్ రెయిన్స్ కూడా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా టర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో బేబీ ఫేస్ వర్సెస్ బేబీ ఫేస్ అంత ఇంట్రెస్ట్ ఏం అనిపించదు. సో మనకి బేబీ ఫేస్ వర్సెస్ హీల్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తది. సో మేబీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసినా చెయ్యొచ్చు. సో ఫ్యాన్స్ నుండి హేట్ రేట్ అనేది వస్తే కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారు. కాకపోతే హేట్ రేట్ అనేది ఎక్కువగా రావట్లేదు. కోడీ రోడ్స్‌కి చాలామంది ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో మరి చూడాలి కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారా చేయరా అనేది ఇన్ ఫ్యూచర్‌లో తెలుస్తది. అండ్ ప్రెజెంట్ అయితే 3 మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందులో ఒకటి కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ పార్ట్ 3. ఈ మ్యాచ్ కంపల్సరీగా జరుగుతుందని అప్డేట్ అయితే వచ్చింది. సో రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిన తర్వాత వెంటనే జరగకపోవచ్చు. సో రోమన్ రెయిన్స్‌కి బ్లడ్ లైన్స్‌తో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో అటువైపు వెళ్ళిపోతారు రోమన్ రెయిన్స్ స్టోరీ లైన్ అనేది అటువైపు వెళ్ళొచ్చు. వాళ్ళ బ్లడ్ లైన్ ఫ్యామిలీ వైపు వెళ్ళొచ్చు. సో డైరెక్ట్‌గా వచ్చి టైటిల్ కోసం ఫైట్ చేయకపోవచ్చు.
సో చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. సో ఇప్పుడు రోమన్ రీన్స్ టైటిల్ కోసం ఫైట్ చేసే కన్నా సో బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అవ్వాలనే చాలామంది ఫ్యాన్స్ కూడా కోరుకునేది అదే. సో అదే జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో అది సర్వైవర్ సిరీస్ దాకా కంటిన్యూ అవుతుంది. సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అప్పటి వరకు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి ఈ సర్వైవర్ సిరీస్ నవంబర్ మంత్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిసెంబర్లో ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉండకపోవచ్చు మేబీ. అండ్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో రాయల్ రంబల్. సో రాయల్ రంబల్లో రోమన్ రీన్స్ విన్ అవుతారని అప్డేట్ అయితే ఉంది. సో రూమర్స్ కూడా వస్తున్నాయి, రోమన్ రీన్స్ రాయల్ రంబల్ని విన్ అవుతారు నెక్స్ట్ ఇయర్లో అని. సో దాని తర్వాత కోడీ రోడ్స్కి ఛాలెంజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా స్టోరీ అనేది బిల్డ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఉంది. సో ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో వార్ గేమ్స్లో బ్లడ్ లైన్తో ఎండ్ అవుతుంది. కాకపోతే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కూడా అక్కడ నుండి లీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఫైనల్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఈ బ్లడ్ లైన్కి మొత్తం ఎండింగ్ అనేది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్తో కూడా ఉండవచ్చు. సో అలా చూసుకుంటే రెసల్మేనియా 41లో లీడ్ అయ్యేది రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా రాక్ కూడా ఛాలెంజ్ చేసినారు, వార్నింగ్ అయితే ఇచ్చేసినారు కోడీ రోడ్స్కి. సో ఈ మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అండ్ రాక్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో మేబీ రాక్ సమ్మర్ స్లామ్లో రాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ కూడా సమ్మర్ స్లామ్లో వస్తాడని రూమర్స్ ఉన్నాయి. అండ్ బ్రాక్ లెస్నర్ కూడా వస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో మరి ఇన్ని సర్ప్రైజ్ రిటర్న్స్ ఉంటాయా అంటే ఉండకపోవచ్చు మేబీ. సో రోమన్ రీన్స్ రాక్ ఇద్దరు వస్తే అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించదు. సో వాళ్ళు ఇప్పుడు అగెనెస్ట్గా ఉంటారు కాబట్టి సో అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ రోమన్ రీన్స్ రావాలి, లేదంటే రాకే రావాలి సమ్మర్ స్లామ్లో. అలా జరిగితేనే చాలా బాగుంటుంది. సో మరి చూద్దాం ఎవరు రిటర్న్ చేస్తారనేది. సో మనకి సమ్మర్ స్లామ్ జరిగితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పార్ట్ 3 కంపల్సరీ జరుగుతుంది. సో ఆ మ్యాచ్ జరిగేటప్పుడు రోల్స్ రివర్స్ అవుతాయి అంట. సో మనకున్న ప్రజెంట్ అప్డేట్స్ ప్రకారం. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కూడా ఒక డ్రీమ్ మ్యాచ్. సో ఈ డ్రీమ్ మ్యాచ్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో అది రెసల్మేనియా 41లో జరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా రాక్ కూడా కోడీ రోడ్స్కి ఛాలెంజ్ చేసినారు. ఈ మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ మ్యాచ్ మేబీ ఎప్పుడు జరుగుతుందని క్లారిటీ లేదు. సో మరి రెసల్మేనియా 41లో జరుగుతుందా, దాని తర్వాత జరుగుతుందా అని చూడాలి. సో ఇది రోమన్ రీన్స్ పైన అండ్ కోడీ రోడ్స్ రాక్ పైన ఉన్న అప్డేట్స్. సో మరి మీరు ఏ మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు? రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచా, లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచా? సో ఈ 3 మ్యాచ్ అంటే కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్. సో ఈ 3 మ్యాచ్లో రెసల్మేనియా 41లో ఏ మ్యాచ్ జరిగితే బాగుంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ ఫటు గురించి. సో జాకబ్ ఫటు మనకి బ్యాక్లాష్లో డెబ్యూట్ చేస్తారని రూమర్స్ అయితే వచ్చుండే. అండ్ బ్యాక్లాష్లోనైతే రాలేదు. అండ్ ప్రజెంట్ దాని తర్వాత అంటే బ్యాక్లాష్ అయిపోయిన తర్వాత జాకబ్ ఫటు గురించి ఏం అప్డేట్ అయితే రాలేదు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈకి సైన్ చేసినట్టుగా తెలిసిందే. అండ్ అంటే నెక్స్ట్ వీక్స్లో అంటే కొన్ని వీక్స్లో NXTలో వస్తారని అప్డేట్ అయితే వచ్చుండే. సో దాని తర్వాత మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ప్రజెంట్ ఒక రూమర్ అయితే వస్తుంది. ఆ రూమర్ ఏంటంటే జాకబ్ ఫటు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో లేదంటే అయిపోయిన తర్వాత డెబ్యూట్ చేస్తారని డబ్ల్యూడబ్ల్యూలో ఇలాంటి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో మరి చూడాలి జాకబ్ ఫటు ఎప్పుడు వస్తారు, మనీ ఇన్ ద బ్యాంక్లోనా లేదంటే మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోయిన తర్వాతనా. అండ్ న్యూ బ్లడ్ లైన్ పైన ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. సో ఆ అప్డేట్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో కొంచెం లాంగ్ అయిపోయింది. సో అందుకనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ అప్డేట్ గురించి. ఆల్రెడీ ఇన్స్టాలో మెన్షన్ చేసినాను ఆ అప్డేట్ కూడా. సో మీరు కావాలనుకుంటే ఇన్స్టాలో వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అప్డేట్ అనేది మీకు తెలుస్తుంది.